గురుగారు ఒక మహానాయకుడి కడుపున కుమారుడుగా పుట్టాడు. ఒక కేంద్ర పార్టీని ఎదిరించి పోరాడాడు. లాస్ట్‌కి తెలుగు వాళ్ళ మనసు చొరగొని ముఖ్యమంత్రిగా మారాడు. ఒక గొప్ప నాయకుడిగా తెలుగు వాళ్ళ గుండెల్లో నిలబడ్డాడు. ఎగ్జాక్ట్‌లీ. యెస్. జగన్ గారి జాతక పరిశీలన చేయరా? తప్పకుండా నాన్న. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం 21/12/1972 తెల్లవారుజామున 1:40 పులివెందుల్లో పుట్టారు. ఈయనకి జన్మతః ఓకే. కొన్ని యోగాలున్నాయి. ఓకే. బుధ మంగళ యోగం, రవి గురువుల కలయిక. ఓకే. ఇది కూడా ఒక విధమైన యోగకారకం. ఇప్పుడు గోచార స్థితిగతులు చూసినప్పుడు ఈయనకి వృషభంలో ఉన్న గురువు మిథునంలో ఉన్న కేతువుతో కలవటం, అంటే 180 degreesలో రాహుతో చోటుపట్టడం. ఓకే. ఇక్కడ కొంచెం ప్రాబ్లమాటిక్ పొజిషన్ అని చెప్పచ్చు. ఓకే. అంటే ఈయన జన్మ జాతకంలోనే గురువు రాహుల కలయిక ఉంది. ప్లస్ ఇప్పుడు గోచార గురువు కూడా రాహుతో ఇబ్బంది పడటం అనేది ఒక విధంగా ఏదన్నా అనారోగ్య సమస్య కానీ, ఓకే, జైలు జీవితం గడిపే ఛాన్సెస్ కానీ ఉన్నాయని చెప్తాం అన్నమాట. అంటే ఇది మే 15 వరకు కూడా చాలా ఎక్కువగా యాక్టివేట్గా ఉంది. ఓకే. మే 15 తర్వాత మనకి గోచార బలం మారిన తర్వాత చూసినా కూడా మనకి ఈ ఛాన్సెస్ ఇంకా ఒక 6 months పాటు చాలా గట్టిగా ఉన్నాయి. 2026 మే వరకు కూడా ఛాన్సెస్ ఆర్ దేర్. అంటే ఇటువంటి జాతకానికి అంటే గురు బలం పెంచుకోవడం ద్వారా ఒక ఇటువంటి స్థితుల నుంచి, అంటే ఇటువంటి నెగిటివ్ స్థితుల నుంచి తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక మహానాయకుడి కడుపున పుట్టాడు అన్నావు. నిజంగానే ఎప్పుడైతే 2019 ఎలక్షన్లప్పుడు ఈయనకి గోచార బలం చాలా చక్కగా యోగించింది. ఓకే. అదేవిధంగా ప్రత్యర్థి యొక్క, అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క గోచార బలం వీక్ అవ్వడం జరిగింది. ఓకే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గోచార బలం చాలా అద్భుతంగా ఉంది. మరి మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క గోచార బలం చాలా ఎక్కువగా ఉండటం, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క గోచార బలం, జన్మజాతకం, గోచార బలం చాలా అద్భుతంగా ఉండటం, అంటే వీళ్ళిద్దరు కలిసి రావటం. అంటే ఆయనకి రవి ఉచ్చ అయితే పవన్ కళ్యాణ్కి కుజుడు ఉచ్చ, అంటే ఒక రాజు సేనాధిపతి యుద్ధానికి వస్తున్నట్లుగా. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి జాతకం వీక్ అవటం, అంటే ఇప్పుడు ప్రత్యర్థితో పాటుగా ఈయన కూడా జాతకం కూడా ఉందనుకో, అప్పుడు మనకి పోటాపోటీగా ఉందని చెప్పొచ్చు. కానీ ఆ టైంకి, ఎలక్షన్ టైంకి ఈయన యొక్క జాతకం వీక్ అవటం. వీక్ అవడంతో మనం చాలా క్లియర్గా చెప్పాము, ఎన్డీఏ కూటమి నల్లేరు మీద నడకగా సునామీ సృష్టించినట్టుగా వచ్చేస్తుంది అని. మరి ఈ యొక్క స్థితి ఈ సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కంటిన్యూ అవుతుంది. అంటే గురువు చంద్రుడితో కలిసి, అంటే పాక్షిక గజకేసరి యోగం, అంటే ఆయనకి ఇంటెలెక్చువల్ పెరిగిన ఛాన్సెస్ ఉన్నా కానీ అట్ ద సేమ్ టైం రాహువుతో ఇబ్బంది పడటం అనేది, జన్మ గురువు జన్మ రాహుతో ఇబ్బంది పడటం, అలాగే గోచార గురువు కూడా జన్మ రాహుతో ఇబ్బంది పడటం. అంటే 2 విధాలుగా కూడా చూసినా కూడా మనకి మళ్ళీ ఈయనకి యొక్క బంధన యోగం యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అది డిసెంబర్ వరకు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే. డిసెంబర్ వరకు చాలా ఎక్కువగా ఉన్నాయి. మే 2026 వరకు కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఆయన యొక్క రాజకీయ పరంగా ఆయన యొక్క పార్టీ యొక్క పేరు కొద్దిగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు లాస్ట్ 1 yearలో మీరు ఎక్కడ చూసినా మీడియాలో అసలు ఈ పార్టీ భూస్థాపితం అయిపోయింది, ఈ పార్టీ అసలు లేదు అన్నట్టుగా ఉంది. కానీ ఈయన యొక్క గోచార బలాలను చూసినప్పుడు మనకి చాలా క్లియర్గా ఈ సంవత్సరం మళ్ళీ కొద్దిగా, అంటే ఒక 100 మెట్లు నేను అనుకున్నాం రాజకీయంలో, ఒక అట్లీస్ట్ 10-15 మెట్లు ఎక్కే ఛాన్సెస్ మళ్ళీ ఈ సంవత్సరం ఆయనకి రాజకీయంగా కొంచెం బలం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా కానీ ఈ జాతకంలో
ఈ సంవత్సరం కొంచెం ఆరోగ్యరీత్యా కానీ, బంధన యోగం రీత్యా అంటే జైలు జీవితం గడిపే ఛాన్సెస్ కానీ చాలా క్లియర్‌గా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం గురుబలం పెంచుకోవాల్సిన ఛాన్స్ చాలా ఇంపార్టెంట్‌గా చెప్పే మెయిన్ ఇంపార్టెంట్ సూచన.